హాయ్ అండి. చిన్ననాటి చింతపండు చాక్లెట్లు ఎలా చేసుకోవాలో 10 నిమిషాల్లో చూయించేస్తాను. జస్ట్ ఒక 10 నిమిషాలు టైం కేటాయిస్తే సరిపోతుందన్నమాట. ముందుగా అయితే బెల్లం తీసుకోవాలి. బెల్లము మునిగేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అయితే కరిగించేసుకొని దీన్ని వడపోసుకొని ఇందులో ఏమైనా నలకలు కానీ ఇసుక కానీ ఉంటుంది కదా, వడపోసుకున్న తర్వాత మళ్ళీ వేసేసుకొని ఇలా కొద్దిగా పాకం వచ్చిన తర్వాత ముందుగా వాష్ చేసుకొని నానబెట్టుకున్న చింతపండును వేసుకొని ఇలా స్మాషర్తో కానీ లేదంటే పప్పుగుత్తితో కానీ లైట్గా ఇలా రుబ్బుకోవాలన్నమాట. ఇందులోనే కొద్దిగా చక్కెర వేసుకోవాలి. ఇలా చక్కెర వేసుకుంటే మనకు మొత్తం బెల్లంతో చేసింది రెండు కలిపి చేసింది టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అచ్చం బయట షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది. ఇది కొంచెం దగ్గరికి పాకంలాగా వచ్చిన తర్వాత దింపేసుకొని చల్లారిన తర్వాత ఇలా స్పూన్స్కి పెట్టుకొని ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇస్తే ఈజీగా 6 మంత్స్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. ఇందులో వాటర్ తడి తగలదు కాబట్టి. వీడియో వస్తే లైక్